ఇది ఒక మాన్స్టర్ సర్వైవింగ్ థ్రిల్లర్ మూవీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిటిఎస్ మూవీ రివ్యూ. స్నేక్ 5 మాన్స్టర్ సిటీ. ఇదేదో ఒక చైనీస్ స్నేక్ మూవీ. ఈ మూవీలో అయితే చాలా పెద్ద పెద్ద పాములు అయితే ఉంటాయి, అలాగే చాలా పెద్ద పెద్ద మాన్స్టర్లు కూడా ఉంటాయి. ఇంకా ఈ మూవీ అయితే ఇప్పుడైతే మనకి తెలుగు డబ్బింగ్ అవైలబుల్గా అయితే ఉంది, అది కూడా లైన్స్ గేట్ ప్లేలో. తెలుగు డబ్బింగ్ అయితే పర్వాలేదు, యావరేజ్గా అయితే ఉంది. ఇంకా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, కాకపోతే ఈ మూవీలో ఒక సీన్ ఉంటుంది, అది అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది ఫ్యామిలీతో చూసేటప్పుడు. అంతేకాకుండా మూవీలో అయితే చాలా వైలెన్స్ ఉంటుంది, అలాగే చాలా బ్రూటల్ సీన్స్ కూడా అయితే ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీతో కాకుండా నార్మల్గా చూసుకోవడమే బెటర్ అని అయితే చెప్తా. లేదు ఆ సీన్స్ వరకు స్కిప్ చేసుకొని వైలెన్స్ అన్న పర్లేదు అనుకుంటే ఫ్యామిలీతో కలిసి కూడా అయితే చూసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఈ మూవీ అయితే నేనైతే కంప్లీట్ అయితే చేశా. మూవీ ఎలా ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే విషయం, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ అయితే పర్లేదు, నాకైతే నచ్చింది. మంచిగా అయితే టైం పాస్ అయింది మూవీ అయితే. మూవీ రన్ టైం చూసుకుంటే 1 hour 40 minutes దాకా అయితే ఉంది. అండ్ మూవీలో అయితే మాన్స్టర్ సిటీ అంటే ఈ మాన్స్టర్ సిటీ అని కదా, దాంట్లో ఆ స్నేక్ సీన్స్ కానీ కొన్ని వింత క్రియేచర్స్ సీన్స్ ఇవి అయితే మాత్రం చాలా బాగా అనిపించాయి. ఇంకా మూవీ బేసిక్ స్టోరీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక ఖైదీ స్టోరీ అయితే చూపిస్తారు. అయితే అతను ఒక సెంట్రల్ జైలుకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అక్కడైతే మాత్రం చాలా పాములు వచ్చి ఆ స్టేషన్ మొత్తం అయితే కూల్చేస్తుంది. అప్పుడు ఆ ఖైదీ అయితే అక్కడి నుంచి తప్పించుకొని ఒక సిటీలోకి అయితే వెళ్తాడు. కాకపోతే అక్కడ కూడా అయితే చాలా వింత వింత క్రియేచర్స్ అయితే ఉంటాయి. లాస్ట్కి వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు, ఆ మాన్స్టర్స్ అన్ని ఆ సిటీలోకి ఎందుకు వచ్చాయి, ఇవన్నీ అయితే మీరైతే మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. స్టోరీ కూడా పర్వాలేదు, బాగానే అనిపిస్తుంది మనకి. మూవీని స్క్రీన్ ప్లే విధానం కానీ లేకపోతే వాళ్ళు చూపించే విధానం ఇవన్నీ అయితే మూవీలో చాలా బాగా అనిపించాయి. ఇంకా మాన్స్టర్ సీన్స్ అయితే మాత్రం చాలా బాగా అనిపించాయి. ఇంకా పాము సీన్స్ కానీ అదే స్నేక్ సీన్స్ కానీ లేకపోతే కొన్ని వింతగా క్రియేచర్స్ అయితే ఉంటాయి, ఆ సీన్స్ కూడా అయితే బాగానే ఉంటాయి. ఇంకా వీళ్ళు సర్వైవ్ అవ్వడానికి పడే కష్టాలు ఇవన్నీ అయితే మూవీలో చాలా బాగా అయితే చూపించారు. అంటే సర్వైవ్ అయ్యే మధ్యలో అసలు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే వాటి మధ్యలో మనుషుల మధ్య వచ్చే ప్రాబ్లమ్స్ కానీ సెల్ఫిష్గా బిహేవ్ చేస్తారు, ఇలాంటి సీన్స్ అయితే చాలా బాగా అయితే చూపించారు. అండ్ మూవీ లాస్ట్లో క్లైమాక్స్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. అంతేకాకుండా కొన్ని సీన్స్ మూవీలో అంటే ఆ మాన్స్టర్ సీన్స్ కాకుండా వీటి మనుషుల మధ్య జరిగే సీన్స్ కూడా చాలా బాగా అయితే అనిపిస్తాయి. ఓవరాల్గా మూవీ అయితే నాకైతే నచ్చింది. ఈ మాన్స్టర్ మూవీస్ కానీ లేకపోతే సర్వైవింగ్ థ్రిల్లర్ మూవీస్ కానీ లేకపోతే ఇలాంటి స్నేక్ మూవీస్ కానీ నచ్చే వాళ్ళు కానీ ఉంటే ఈ మూవీ అయితే మిస్ అవ్వకుండా చూడండి. మీరు డెఫినెట్లీ అంటే సూపర్గా అనిపోయినా కానీ కనీసం బాగుంది అనిపిస్తుంది, టైం వేస్ట్ అయితే కానీ ఇది. ఇంకా ఇదైతే లైన్ గేట్ ప్లేలో తెలుగులో కూడా అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంకా ఇది ఈ మూవీ రివ్యూ అయితే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, ఇంకా వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి, ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.